జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణము 12వ అధ్యాయము. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నించసాగారు. స్వామి, వ్యక్తి మృతి చెందిన 11వ దినమున చేయవలసిన వృషోత్సర్జన విధి గురించి వివరించండి అని అడుగ్గా శ్రీహరి ఇలా చెప్తున్నారు. గరుడ, 11వ రోజున జలాశయానికి వెళ్ళి సమస్త ఊర్ధ్వ దేహ క్రియల్ని చేయాలి. వేద శాస్త్ర పారంగతులైన బ్రాహ్మణుల్ని నియంత్రించి వారికి నమస్కరించాలి. కృతాంజలి ఘటిస్తూ ప్రేత విముక్తికి అగునట్లు అనుగ్రహించ ప్రార్థించాలి. అట్లే ఆచార్యుడు కూడా స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకొని ఏకాదశ దినాన చోత విధిని ఆచరించాలి. ఈ 11వ రోజున సమంత్రకంగా పిండ ప్రదానం చెయ్యాలి. గరుత్మంత, ఇది ముఖ్యంగా అందరూ గ్రహించవలసి ఉంది. ఏదైనా ప్రయాణం తలపెట్టిన వారు దారిలో ఆహారానికి ఇబ్బంది పడనవసరం లేకుండా అన్నం మూట కట్టుకొని వెళ్ళే ప్రయాణం ఎంత సుఖకరంగా జరుగుతుందో, ఈ దానం అనేవి కూడా అంతే సౌఖ్యాన్ని ఇస్తుంది. బ్రతికి ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో చేసే దానాదికాలు మరణాంతరం మనిషి పైలోకాలకు చేసే ప్రయాణంలో ఎదురయ్యే ఇక్కట్ల నుంచి రక్షణనిస్తాయి. దానికి కారణం ఆ ప్రయాణం ఎంతో కష్టతరమైనది కావడమే. నెయ్యి పోయడం ద్వారా అగ్ని సెగరిగి మంట బాగా ప్రజ్వరిల్లితే ఏ పుణ్యక్షేత్రంలోనైనా పుణ్యకాలాల్లో కార్తీకం, మకర సంక్రాంతి మొదలైనవి చేసే సత్కృత్యాల వల్ల మరణాంతర ప్రయాణం సుఖకరం అవుతుంది. బ్రతికి ఉన్నప్పుడు చేసే అన్నదానాది కార్యక్రమాల వల్ల ఆ జీవికి పైలోక ప్రయాణ వేళ ఆకలి దప్పుల నుండి రక్షణ. ఏదైనా పుణ్యక్షేత్రాల్లో మేలైన లగ్నాన వేదశాస్త్ర విధులైన బ్రాహ్మణుల చేత జప హోమాదాలు జరిపించి మొదట తనకు తాను పరిశుద్ధుడు కావాలి. ఆ తరువాత నవగ్రహ పూజ చేసి పితృదేవతార్చన చెయ్యాలి. ఆ పైన విష్ణుదేవుని పూజ అనగా నన్ను స్మరించుకోవాలి. దేవతలను బ్రాహ్మణులను యథాశక్తిగా అర్చించాలి. హోమం పూర్ణభూతిగా ముగించాలి. ఈ విధి విధానమంతా జరిగించాక వృషోత్సర్జనానికి ఏర్పాటు చేసుకోవాలి. 11వ దినమున యథావిధిగా వృషోత్సర్జనం చెయ్యాలి. హీనంగాలు లేనిది, రోగాలు లేనిది, లేగిటిది కానిది అయిన ఒక వృషభం ఎన్నిక చేసుకోవాలి. ఎర్రటి కండ్లు, ఎర్రని కొమ్ములు, ఎర్రని డెక్కలు, ఎర్రని కంఠము ఉండి తెల్లని కడుపు, తెల్లని పృష్ఠభాగం కలది, పింగళ వర్ణం కలది అయిన వృషభం బ్రాహ్మణులను వెతికి ఈ క్రియా నిమిత్తం సిద్ధపరచుకోవాలి. ఎర్రని రంగు గలది రాజులకు, పసుపు రంగు గల వృషభం వైశ్యులకు, నల్లు రంగు గల వృషభం శూద్రుల కొరకు ఈ వృషోత్సర్జనం విధికై చెప్పబడినది. పింగళ వృషభం అంటే తోక, పాదాలు తెల్లని వర్ణం కలిగి సర్వ శరీరం పింగళ వర్ణం కలదనే అర్థం. ఇది పితృదేవతలకు ప్రీతికరమైనది. ఇట్లే ఏ రంగు కలిగినది, ఏ అవయవాలు ఏ రంగులో ఉంటే ఏ వృషం అనబడుతుంది అనేవి చెప్పబడ్డాయి. పైన వివరించబడిన ఇట్టి లక్షణాలు గల వృషభాన్ని విడవాలి, కానీ ఇంట్లో ఉంచుకోకూడదు. తనకు పుత్రులు చాలామంది కలగాలని కోరుకోవాలి. ఎలా అనగా, వారిలో ఒక్కడైనను గయకు వెళ్ళి శ్రాద్ధం పెడతారు, లేకున్నా గౌరీ వివాహం, అది కాకున్నా వృషోత్సర్జనం చేస్తాడనట. ఇలా వృషోత్సర్జనం చేసినవాడు, గయాశ్రద్ధం చేసినవాడు పుత్రుడనబడతాడు. దీనికి వ్యతిరేకంగా చేసేవాడు పుత్రుడు కాజాలడు. ఇలా వృషోత్సర్జనం చేస్తే 21 తరాల వారు తరిస్తారు. దీనికోసం పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు.
మంత్రజలం చేత ఒక కోడెదూడను స్నానం చేయించి వస్త్రం, చందనం, పుష్పాలు, ఆభరణాలు మొదలైనవి అలంకరించాలి. 4 పెయ్య దూడలతో పాటు దీనిని కూడా కలిపి హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయించాలి. చిహ్నాలు పటంలో చూపిన రీతిగా కుంకుమతో దిద్దాలి. వృషోత్సర్జనం చేసేవారు ఉత్తరాభిముఖంగా నిలబడాలి. ఆ కోడెదూడకు ధర్మమే వృషభ రూపం దాల్చినట్టు, ఓ పుంగవ, నీకిదే నా నమస్కారం. ఆదియందు బ్రహ్మచే సృష్టించబడే ధర్మరక్షణకై అవతరించిన నీవు తరింపజేయగలవాడవు అని చెప్పి స్వయంగా చేసేవారు కర్త పేరు, మరణించిన వారికై చేసేవారు మృతుని పేరు సంకల్పం చెప్పుకొని దాని తోక కోన జలం విడిచి ఆ నీటిని శరీరం మీద సంప్రోక్షించుకోవాలి. ఆ తరువాత అన్ని దూడలతో పాటు ఆ కోడె దూడను కూడా స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. దీనిని ఎవరు వ్యవసాయ కర్మల నిమిత్తం ఉపయోగించుకునే విధంగా సంరక్షించాలి. మృతి చెందిన 11వ రోజుల్లో ఏదో ఒక రోజు స్థలశుద్ధి చేసి అగ్నిని ప్రతిష్ఠ చేసి ఏకంగా ఒకే రంగు ఉండే కోడెదూడను, చిన్నదైన ఒక ఆవు దూడను తీసుకువచ్చి రెండింటికి స్నానం చేయించి వస్త్రాభరణాలతో అలంకరించి తోక భాగంన తర్పణం చేసి విడిచి నాంది శబ్దం పెట్టాలి. ఒక పక్షం వరకు బ్రాహ్మణ భోజనాధికాలు జరిగించాలి. వెండి, నువ్వులు, నీటితో నిండిన పాత్ర, వస్త్రం మొదలైన దానం చేసినట్లయితే 101 తరాల వారు స్వర్గం చేరుకుంటారు. కామ్య వృషోత్సర్జనం అంటే ఇదే. గరుడ కాలు జారి పడినా, ఉరివేసుకున్న, విషం పుచ్చుకున్న, అగ్నిలో పడినా మరణిస్తే, అట్లే బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకుంటే వారికి సద్గతులు కలగవు. ఎప్పుడైనా ప్రమాదవశాత్ అగ్నిలోనో నీళ్లలోనో పడి మరణిస్తే దహనాది కర్మలన్నీ శాస్త్ర ప్రకారం చేయాలి. ప్రమాదం వల్ల కానీ కోరిక కానీ ఎవరైనా పాము కరచి మృతి చెందితే ప్రతి మాసమున శుద్ధ పంచమి, బహుళ పంచమి తిథుల్లో నాగపూజ చేయాలి. పిండితో భూమి మీద పాము పరగా తీర్చి దానిని తెల్లని పువ్వులతోనూ ధూప దీపాలతోనూ పూజించి బియ్యం, నువ్వులు వేసి పచ్చిపిండిని, పాలను నివేదన చేయాలి. బంగారంతో సర్పాన్ని చేయించి దానిని ఒక ఆవును బ్రాహ్మణునికి ఇవ్వాలి. తరువాత దోసిలోకి ప్రీతి పొందుము అని నాగరాజుకు ప్రార్థించాలి. తరువాత మృతి పొందిన వారికి నారాయణ బలి ఇవ్వాలి. దీనివల్ల వారికి పాపాలన్నీ పోయి స్వర్గవాసం కలుగుతుంది. ఇంకా మరికొన్ని రకాల బలవన్మరాలున్నాయి. పక్షి పొరవడం చేతనో, కుక్కలు నక్కలు కరవడం చేతనో, ఎద్దు కుమ్మడం చేతనో, నీటిలో పడడం చేతనో, కుష్ఠవ్యాధి చేతనో, దేహానికి పురుగులు పుట్టినందువలననో, పిడుగులు పడడం చేతనో, చెట్టు వంటివి కూలి మీద పడడం చేతనో మృతి చెందిన అవి దుర్మరణాలుగానే భావించాలి. ఇటువంటి వారికి నరకయాతనలు తప్పించి సద్గతులు కలుగజేయవలసిందే. ఈ రీతిగా మరణించిన వారి సంబంధికులకు అశౌచం లేదు. మరణించిన వెంటనే కర్మకాండ ప్రారంభించవలసిన అవసరం లేదు. వేద మంత్రాలతో శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించి పురుష సూక్తం మొదలైన వేద మంత్ర పఠనం చేసి దక్షిణాముఖంగా నిలిచి శంఖ చక్ర గద పీతంబరధారి సర్వంతర్యామి దివ్య మంగళ విగ్రహుడు అనంత కళ్యాణ గుణస్వరూపుడైన భగవంతుణ్ణి ప్రార్థించి మరణించిన వారికి సద్గతి కలుగచేయమని కోరి భక్తిపూర్వకంగా బ్రాహ్మణులకు భోజనాధికాలు జరిపించి పిండ తర్పణాలు చేయాలి. తామ్ర పాత్రలలో తిలలు నింపి దానం చేయాలి. కోయడానికి సిద్ధమవుతున్న వరి పొలాన్ని ఋగ్వేదం తెలిసిన వారికి, సన్నబియ్యం గల ధాన్యాన్ని సామవేదం తెలిసిన వారికి దానంగా ఇవ్వాలి. కర్మ ప్రారంభించినది మొదలు కర్మ చేయు పుత్రునికి 10 రోజుల వరకు అశౌచము.
తల్లిదండ్రులకు ఇతర దయాదులకు 3 రోజుల వరకు అశౌచము. తల్లిదండ్రులకు ఇతర దయాదులకు 3 రోజుల వరకు అశౌచం ఉంటుంది అని తెలిపాడు శ్రీహరి. ఇట్లు కర్మ అంతా చేసి సంవత్సరం వరకు ఉదకుంభ దానం చేయాలి. యథాసంఖ్యముగా పిండ ప్రదానమైన చేయాలి. ఇట్లు 11వ దినమున షోడశ శబ్దాదులు ఆచరించి ద్వాదశం రోజున సపిండ్యము, శయ్యాదానము, పదాదానము చెయ్యాలి. ఇంతటితో ఈ 12వ అధ్యాయము పూర్తి అయినది. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.